జై శ్రీరామ్. రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండ 55వ భాగము. తాను పంపిన వజ్రదంష్ట్రుడు అంగదుని చేతిలో మరణించాడు అన్న వార్త రావణునికి తెలిసింది. వాడిని పంపినంతసేపు పట్టలేదు, వాడు చచ్చాడు అన్న వార్త వినడానికి. మరొకడిని పంపడం కన్నా వేరే మార్గము కనిపించడం లేదు రావణునికి. రావణుడు వెంటనే అకంపనుడు అనే సేనా నాయకుడిని పిలిపించాడు. అకంపనుడు మహాయోధుడు. వాడికి యుద్ధము లేకపోతే నిద్రపట్టదు. రామలక్ష్మణులను, సుగ్రీవుడిని అకంపనుడు చంపగలడు అనే విశ్వాసము రావణునికి ఉంది. అకంపనుడి పరాక్రమం ముందు దేవతలు కూడా నిలవలేరు. అందుకని ఈసారి రామలక్ష్మణులను చంపే బాధ్యతను అకంపనుడికి అప్పగించాడు రావణుడు. రావణుని ఆజ్ఞను శిరసావహించిన అకంపనుడు తన ఆధీనంలో ఉన్న రాక్షస సైన్యమును యుద్ధమునకు సిద్ధం చేశాడు. వారు రకరకాలైన ఆయుధములు ధరించి అకంపనుడి వెంట యుద్ధమునకు బయలుదేరారు. అకంపనుడు తన రథమును ఎక్కి సైన్యమును ముందు ఉండి నడిపించాడు. కాని ఎందుకో అకంపనుడి రథమునకు కట్టిన గుర్రములు దీనంగా కదులుతున్నవి. దానికి తోడు అకంపనుడి ఎడంకన్ను అదిరింది. ఎన్నో అపశకునములు కనిపించాయి. కాని అకంపనుడు తన పరాక్రమాన్ని నమ్ముకున్నాడు. ఈ అపశకునములను లెక్క చేయలేదు. కథన రంగానికి బయలుదేరాడు. రాక్షస సేనలు అకంపనుడి నాయకత్వంలో రావడం చూసి వానరులు కొంచెం భయపడ్డారు. కాని అంతలోనే తేరుకొని రాక్షసులతో తలపడ్డారు. వానరులు, రాక్షసులు సమఉజ్జీలే. ఒకరికి ఒకరు తీసిపోకుండా యుద్ధం చేస్తున్నారు. వానరులు, రాక్షసులు ఒకరితో ఒకరు యుద్ధము చేస్తుంటే వారి పాద ఘట్టనలకు దుమ్ము పైకి లేచింది. ఆ దుమ్ములో ఎదుటివారు కూడా కనపడటం లేదు. ఆ కారణంగా ఒక్కోసారి రాక్షసులను రాక్షసులు, వానరులను వానరులే చంపుకుంటున్నారు. వారి రక్తంతో తడిసిన యుద్ధభూమి అంతా బురద బురదగా మారింది. వానరములు వృక్షములతోనూ పెద్ద పెద్ద శిలలతోనూ, రాక్షసులు గదలు, పరిఘలు, తోమరములతోనూ, వానరులు తమ బాహువులతోనూ తమ శత్రువులను చంపుతున్నారు. రాక్షసులు తమ చేతిలో ఉన్న ఆయుధములతో వానరులను కొట్టి కొట్టి చంపుతున్నాడు. అకంపనుడు కూడా వానరులను ఊచకోత కోస్తూ రాక్షస సేనలకు ఆనందాన్ని కలుగజేస్తున్నాడు. వానరులు కూడా పెద్ద పెద్ద శిలలను, వృక్షములను రాక్షసుల మీదికి విసిరి వారిని నుజ్జు నుజ్జు చేస్తున్నారు. కుముదుడు, నలుడు, మైందుడు మహావేగంతో కదులుతూ రాక్షసులను తునుమాడుతున్నారు. ఆ ప్రకారంగా వానరులకు, రాక్షసులకు ఘోరముగా యుద్ధము జరుగుతూ ఉంది. శ్రీమద్ రామాయణము యుద్ధకాండ 55వ భాగము సంపూర్ణము. హరి ఓం తత్సత్.